అరే డబ్బు వాళ్ళుండిద్ది రేపు పోయిద్ది, ప్రేమగా చూసుకునే నేను నీకున్నాను కదా. ఇలాంటి మాటలు టీనేజ్ పిల్లలు జాగ్రత్త, ఇలాంటి మాటలు అస్సలు వినొద్దు. డబ్బు ఇవ్వాలన్న మనుషుల తీరుకి, రేపు డబ్బు లేనప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషుల తీరుకి వ్యత్యాసం చాలా ఉంటది. మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మనకి రూపాయితోనే ముడిపడి ఉండేది ప్రతి అవసరం కూడా. ఏంటో నిన్ను వాళ్ళు వలలో వేసుకోవాలని చెప్పి డబ్బు ఇవాళ ఉండిద్ది రేపు పోయిద్ది అని చెప్పి పిచ్చి పిచ్చి కొటేషన్స్ అన్ని గూగుల్ ఓపెన్ చేస్తే ఉంటాయి కదా, ఒక 100 అవన్నీ వచ్చి నీ మొహాన్ని పడేస్తారు. వాటన్నిటిని నువ్వు వెళ్ళిపోతావు. రేపటి రోజున నీకు ఆ రూపాయే లేకపోతే వాళ్ళకి ఇబ్బంది వచ్చి ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా సరే ముందు స్టెప్ అస్సలు ఎవ్వరు కూడా తీసుకోవద్దు. మీ లైఫ్ సెటిల్ అయినాకే ఒక స్టెప్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా లేకపోతే ఈ సొసైటీలో మనకి వాల్యూయే లేదు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాల్సిందే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఎందుకంటే రూపాయితో ముడిపడి ఈ సమాజం అనేది ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి, అలా అని డబ్బు పిచ్చి పట్టి కొట్టుకోవాలా అని కాదు, మనం బ్రతకడానికి డబ్బు కావాలి అని చెప్పి నా ఉద్దేశం మాత్రమే. సో వీడియో నచ్చితే లైక్